టీమిండియా ఇటీవల జరిగిన 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించింది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి వరుసగా రెండోసారి టైటిల్ ను కాపాడుకుంది. ఓవరాల్ గా టీ20 వరల్డ్ కప్ లో ఇది మూడవది. టీమిండియా టైటిల్ నెగ్గి వారం అవుతున్నా జట్టుపై ప్రశంసలు కురుస్తూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకిల్ క్లార్క్ స్పందించాడు. టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్ పై గెలిచినందుకు కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఇషాన్ కిషాన్ అంటూ తన బ్యాటింగ్ తీరుతోనే టీమిండియా భారీ స్కోరు చేసిందని అన్నాడు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ తమ హాఫ్ సెంచరీలతో మంచి స్టార్ట్ అందుకున్నా ఆ టెంపోను వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషాన్ ముందుకు తీసుకెళ్లిన తీరు అమోఘమని మైకిల్ క్లార్క్ అన్నాడు. సంజు శాంసన్ ఇన్నింగ్స్ తక్కువ చేయలేదు, కానీ పవర్ ప్లే లో పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ తర్వాత ఓపెనర్లతో ధీటుగా పవర్ ప్లే తర్వాత కూడా బ్యాటింగ్ ఆడడం ఎంతో కీలకం. అలాంటి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ పై ఇషాన్ కిషాన్ ఆడడం టీమిండియాకు కలిసి వచ్చిందని అన్నాడు. కొన్ని సందర్భాల్లో పవర్ ప్లే లో మంచి స్టార్ట్ అందుకున్నా ఆ తర్వాత బ్యాటింగ్ నెమ్మదిస్తుంది. కానీ టీమిండియాలో ఓపెనర్లు అందించిన స్టార్ట్ ను అదే విధంగా కొనసాగిస్తూ ఇషాన్ కిషాన్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఇక్కడే టీమిండియా భారీ స్కోర్ చేసేందుకు వీలు పడిందని మైకిల్ క్లార్క్ అన్నాడు. అంతేకాదు ఇషాన్ కిషాన్ ఈ టోర్నమెంట్ లో 9 మ్యాచ్లు ఆడి 35.22 సగటుతో 317 పరుగులు చేశాడు. అందులోను 3 అర్ధ సెంచరీలతో 193.29 స్ట్రైక్ రేట్ తో టీమిండియా కప్పు అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడని, నా వరకు అతడే టీమిండియా మూడోసారి కప్పు గెలవడంలో కీ ప్లేయర్ అని మైకిల్ క్లార్క్ అన్నాడు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ లో ఆరంభంలో ఓపెనర్ గా బరిలోకి దిగి ఆ తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి కూడా తన స్ట్రైక్ రేట్ ఎక్కడ తగ్గకుండా దూకుడు ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే టీమిండియా టైటిల్ గెలవడంలో కీ రోల్ పాత్ర పోషించిందని మైకిల్ క్లార్క్ అన్నాడు.